అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మనిషి తప్పించుకోలేని 3 కర్మలేంటో మీకు తెలుసా? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి తాను చేసే పనుల ఫలితాల నుంచి తప్పించుకోలేడని కర్మ సిద్ధాంతం చెప్తోంది. కర్మలు ప్రధానంగా 3 రకాలు. వీటిని కేవలం పనులు అనటం కంటే మన జీవిత ప్రయాణంలో మనం వెంట తెచ్చుకునే సంస్కారాలు లేదా ఫలాల మూటలు అని విశ్లేషించవచ్చు. మొదటిది సంచిత కర్మ. సంచిత అంటే సంగ్రహించబడినది, పోగు చేయబడినది అని అర్థం. సంచిత కర్మ అంటే అనేక జన్మల నుండి పోగు చేసిన కర్మల సమూహం అని. మన గత జన్మల్లో చేసిన మంచి చెడు కర్మలన్నీ ఒక గిడ్డంగిలో నిల్వ ఉన్నట్లు ఉంటాయి. ఒక గోదాము గిడ్డంగిలో టన్నుల కొద్దీ ధాన్యం పోగు చేసినట్లు మన అనేక జన్మల కర్మలు సంచితంగా ఉంటాయి. అనేక జన్మ సంసిద్ధం కర్మ సంచిత ముచ్యతే. కల్పకోటి సహస్రాణి సంచిత కర్మ తిష్టతి. అనేక జన్మల్లో చేసిన కర్మను సంచిత కర్మ అంటారు. కోట్ల కల్పాల పాటు సంచిత కర్మ నిలుచుండి ఉంటుంది. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ అంటే ప్రారంభించబడినది లేక అమల్లోకి వచ్చింది. సంచిత కర్మ గిడ్డంగిలో నుండి ఈ జన్మలో అనుభవించటానికి తీసుకొచ్చిన కర్మ. ఇది ఈ జన్మలో తప్పనిసరిగా అనుభవించాల్సిందే. గిడ్డంగిలోని ధాన్యంలో నుండి రోజుకు అవసరమైన పరిమాణం మాత్రమే తీసుకురావటం లాంటిది. బాణం విల్లు నుండి బయలుదేరిన తర్వాత దాన్ని ఆపలేం. అలాగే ప్రారబ్ధ కర్మను ఆపలేం. ప్రారబ్ధ కర్మ ఏ దేశం, ఏ కుటుంబం, రూపం, ఆరోగ్యం, ఆయుష్, సుఖదుఖాలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, సంతానములను నిర్ణయిస్తుంది. ప్రారబ్ధం పుణ్య పాపానాం ఫలం దేహే సమాశ్రితం. భోక్తవ్యమేవ తత్సర్వం నా త్యక్తుం శక్యతే క్వచిత్. పుణ్యపాప కర్మల ఫలితం ఈ దేహంలో ప్రారబ్ధంగా ఆశ్రయించి ఉంది. అది అంతా అనుభవించాల్సిందే, ఎక్కడా వదిలేయలేం. ఆ తర్వాతది ఆగామి కర్మ. ఆగామి అంటే రాబోయేది లేక భవిష్యత్తు అని అర్థం. ఈ జన్మలో ఇప్పుడు చేసుకున్న కర్మలు ఇవి భవిష్యత్తు జన్మల కోసం సంచిత కర్మల్లో చేరుతాయి. ఇప్పుడు మనం నాటే విత్తనాలు భవిష్యత్తులో పంటగా లభిస్తాయి. ఆగామి కర్మయత్ కూర్యాత్ ఇదానీం మానవ స్వయం భవిష్యే తస్య ఫలదం భవేత్ జన్మాంతరే ధ్రువం. మనిషి ఇప్పుడు తాను చేసే కర్మను ఆగామి కర్మ అంటారు. భవిష్యత్తులో మరో జన్మలో దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. బాణ ఉపమానం. బాణం విముక్తం యదా ప్రారబ్ధం కర్మ, ధనుస్థం యదా సంచితం కర్మ, తూణిరస్తం యదా ఆగామి కర్మ. ప్రారబ్ధ విల్లు నుండి వదిలిన బాణం ఆపలేం. సంచిత విల్లులో అమర్చిన బాణం ఇంకా వదల్లేదు. ఆగామి పొదిలో ఉన్న బాణాలు ఇంకా తీసుకోలేదు. మరి ఈ కర్మలను ఎలా తీర్చాలి? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కురుతే తదా. సంచితం దహతే జ్ఞానం తృణానీవ హుతాసన. జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానం సంచిత కర్మను గడ్డిని అగ్ని కాల్చినట్లు దహిస్తుంది. తొలగించుకునే మార్గాలు: ఆత్మజ్ఞానం పొందటం, గురు ఉపదేశం, భక్తి, ధ్యానం, మోక్ష సాధన. ప్రారబ్ధ కర్మ అనుభవం సమత్వ భావంతో అనుభవించటం. సుఖదుఃఖే సమే కృత్వా లాభ లాభౌ జయా జయై తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమావ పశ్యసి. మార్గాలు: సమభావంతో స్వీకరించటం, ఫలత్యాగం, ఓర్పు, ధైర్యం. ఇది నా కర్మఫలమని తెలుసుకోవటం. ఆగామి కర్మశుద్ధి నిష్కామ కర్మ. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన. మార్గాలు ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటం, ధర్మ మార్గంలో నడవటం. సత్కర్మలు, పుణ్యకార్యాలు, భగవద్ అర్పణ బుద్ధి.